ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్, మీరు తులా భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. తులా రాశిఫలం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు డిసెంబర్ 23, 2024 సోమవారం పౌషమాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి నాడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సౌభాగ్య అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:41 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:28 నుండి 9:45 వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. తులరాశివారు సోమరితనం, మీ సహజ సృజనాత్మక శక్తిని వదులుకోవద్దు మరియు మీ ఆరోగ్యం మరియు మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు శ్రద్ధ వహించాలి. మీకు ప్రయోజనకరమైనది. మీరు గత కొన్ని రోజులుగా మీ స్నేహితులను విస్మరిస్తున్నారు మరియు ఇప్పుడు మీ స్నేహితులతో విహారయాత్రకు వెళ్లేందుకు ఇది మంచి సమయం. కలిసి సినిమా చూడటానికి వెళ్ళండి లేదా మీ స్నేహితులందరితో కలిసి రాత్రిపూట ప్లాన్ చేసుకోండి మరియు మీరు గ్రహించని ఒత్తిడి పోయిందని మీరు కనుగొంటారు. ఇంతకు ముందు మీకు సన్నిహితంగా ఉన్న ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ రోజు మీరు కష్టపడి పని చేస్తారు కానీ సంతృప్తికరమైన ఫలితాలను పొందడం కష్టం. హృదయాన్ని కోల్పోవద్దు. ప్రతిరోజూ ఒకేలా ఉండదు, కొన్ని రోజులు కష్టపడినా ఫలితం ఉండదు. నేటి ఈవెంట్లు మీకు పాగంలా ఉపయోగపడతాయి మరియు మీరు ప్రణాళికలు మరియు ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ముందుకు సాగేందుకు వీలుగా ఏదైనా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కొత్త కొనుగోలు కార్డును తయారు చేయవద్దు. ప్రయాణానికి ముందు లేదా సమయంలో సమస్యలు తలెత్తవచ్చు. మీ నిర్వాహక నైపుణ్యాలు పనిలో లేదా ఇంట్లో ఏవైనా సమస్యలను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. నాయకత్వం వహించే మరియు కష్టపడి పనిచేసే మీ సామర్థ్యాన్ని ఇతరులు గమనించారు మరియు మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ప్రతి పనిని పూర్తి అంకితభావంతో చేస్తారని మరియు దీని వలన మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారని ప్రజలకు తెలుసు. మీరు ఇతరులకు సేవ చేయాలని భావిస్తారు. మీ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా మీరు వీలైనంత త్వరగా ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఈరోజు మీ అహాన్ని విడిచిపెట్టి విఘేదాలను తొలగించండి, ఎందుకంటే మీరు విజయవంతం కావడానికి ప్రతి వ్యక్తి ముఖ్యం. ఈ రోజు మీ రోజు మాత్రమే, హృదయపూర్వకంగా జీవించండి. మీ ఇద్దరి కృషితో మీ బోరింగ్ లైఫ్ని ఉత్సాహ పరిమళంతో నింపవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామికి పూర్తిగా అంకితభావంతో ఉన్నారు కాబట్టి మీ మధ్య విడదీయరాని బంధాన్ని ఏ ధరలోనూ విచ్ఛిన్నం చేయలేరు. మీ ప్రేమ సంబంధాలు సామరస్యం మరియు ఆప్యాయతతో నిండి ఉంటాయి. కాని శారీరక రూపం విషయానికి వస్తే మీరు కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఈ రోజు మీ ప్రియమైన వారందరినీ కౌగలించుకోండి, ఎందుకంటే మీ విజయం మరియు ఆనందంలో వారి ప్రత్యేక పాత్ర ఉంది. మీరిద్దరూ కలిసి మీ భవిష్యత్తు కోసం కలలు కన్నారు, ఈ కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. కుటుంబ సమేతంగా దూర ప్రయాణాలు మిమ్మల్ని వారికి దగ్గర చేస్తాయి. అదృష్టం మీకోసం వేచి ఉంది, మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు లక్ష్యాన్ని గమనించండి. డబ్బు లావాదేవీలలో జాప్యం నష్టాలను కలిగిస్తుంది. ప్రమాదాలను నివారించడానికి ఈరోజు ప్రజా రవాణాలో ప్రయాణించండి. మీ వద్ద ఉన్నవాటిని పంచుకోవడానికి మీరు ఎప్పుడూ సిగ్గుపడరు మరియు మీ చుట్టూ ఉన్నవారు కూడా దానిని గమనిస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయం ఆసన్నమైంది. మీ అహాన్ని పక్కనపెట్టి వీలైనంత ఎక్కువ మందిని కలవండి మరియు మీ ఆలోచనలను పంచుకోండి. మీ సంభాషణలు సాధారణం కంటే మరింత అర్థవంతంగా ఉండాలని ఆశించండి. మీరు మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకున్నప్పుడు ఫలితంగా ఏర్పడే సామరస్యం మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని వ్యక్తీకరించడానికి మీరు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు హృదయపూర్వక సంభాషణకు సరైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ రోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఒక చిన్న నడక మీ మానసిక స్థితి మరియు మానసిక శ్రేయస్సు కోసం అద్భుతాలు చేస్తుంది. శక్తిని పునరుద్ధరించడానికి మరియు మీ మనస్సును క్లియర్ చేయడానికి, శరీరం మరియు ఆత్మ రెండింటినీ పునరుద్ధరించడానికి మీ రోజులో కదలికను చేర్చండి. ఉద్యోగ రంగంలో కొన్ని మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు జీవితంలోని అన్ని రంగాలలో సమతుల్యతను నెలకొల్పడానికి ప్రయత్నించవచ్చు. సామాజిక సేవ మరియు పని రంగంలో గౌరవం పెరుగుతుంది. మీరు ముఖ్యమైన పని కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేయడం ప్రారంభిస్తారు. కొత్త వ్యక్తులను కలవడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు. పిల్లల విషయంలో ఎలాంటి ఆందోళనలు ఉన్నా వారంతా దూరంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన ఉంటుంది. మీరు ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు. సంబంధంలో ఉన్న ఏదైనా సమస్య పరిష్కరించబడుతుంది. మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు. ఉద్యోగంలో ఆశించిన ప్రమోషన్ను పొందవచ్చు. మీరు కొత్త ఉద్యోగం కూడా పొందవచ్చు. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ పశ్చిమం. ఖచ్చితంగా ఈ రోజు పడమర వైపు వెళ్ళండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు గంధపు తిలకం పూయండి. ఈ రోజు మంచిది.